ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో మనం సంఘముగా కూడుకొని దేవుని ఆరాధించినట్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శుభ దినం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం నుండి 35వ వచనం వరకు. ఈ భాగంలో ముందుగా మనం 32వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. మోషే ఇశ్రాయేలుకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అతడు ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా సేవకులైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరిజీం కొండ ఎదుటను సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా వాక్యం యొద్దకు తిరిగి వెళ్ళుట, బ్యాక్ టు ద వర్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు సైన్యంగా ఒకసారి హాయి నగరాన్ని జయించారు. అమాలేకులపై గతంలో జరిగిన యుద్ధంలో మోషే చెయ్యి పైకి లేవనెత్తినట్లు హాయి మీద యుద్ధం జరిగే వరకు యెహోషువ తన ఈటని ఎత్తడం మానలేదు. ఈసారి ఇశ్రాయేలుకు దేవుడు కొల్ల సొమ్మును తీసుకొనడానికి అనుమతించాడు. ఇశ్రాయేలు ప్రజలు షెకెములో ఏబాలు పర్వతం మరియు గెరిజీం పర్వతం వద్ద మోషే ఆజ్ఞాపించినట్లు దేవునితో చేసిన ఆ ఒడంబడికను పునరుద్ధరించారు. ఈ నిబంధన యొక్క ఆశీర్వాదాలు మరియు శాపాలు వారు దేవునితో తమ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉన్నాయనేది మనం గుర్తించాలి. దేవునికి వారు విధేయత చూపించినప్పుడు వారు దీవెన పొందగలుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మార్గంలో సాగితే దేవుడు వారిని దీవిస్తానని దేవుడు వారి జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని వారు తెలుసుకొని వాక్యం వద్దకు తిరిగి వచ్చినట్లుగా ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 26వ వచనంలో మనము చివరి వరకు దేవునిపై నిరీక్షణ ఉంచాలి అనేది ఈ లేఖన భాగం తెలియజేస్తుంది. మోషే చేతులు పైకెత్తినప్పుడల్లా అమాలేకులతో జరిగిన యుద్ధంలో వారు ఎలా విజయం సాధించారో మరియు ఆయన తన చేతులను దించినప్పుడల్లా వారు ఎలా ఓడిపోయారో యెహోషువ ఆయన బహుశా గుర్తుంచుకొని ఉంటాడు. కాబట్టి అతను తన ఈటెను ఎత్తి యుద్ధం ముగిసేంత వరకు కూడా అతను చెయ్యి దించకుండా యుద్ధం చేస్తూ దేవుని సహాయంపై ఆధారపడ్డాడు. దీన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమనగా మనకు కష్టాలు ఎదురైనప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాల్లో మనం దేవుణ్ణి నమ్మటం ప్రారంభించాలి. ఆయన మీదనే మన యొక్క దృష్టిని మనం ఉంచేలాగా చూడాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవునిపైన మన విశ్వాసం ఉంచకుండా ఆయన మీద నుంచి మన దృష్టిని కోల్పోయినట్లుగా అయితే మనము నిరీక్షణను కోల్పోయినట్లయితే విజయాన్ని పొందలేం. కాబట్టి చివరి వరకు మన దృష్టిని దేవునిపైనే ఉంచాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. దేవునిపైన మన నమ్మకం పెట్టినప్పుడు ఆయన తప్పకుండా మన జీవితాల్లో మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఎదుర్కొన్న కష్టాల్లో దేవుని సహాయాన్ని మనం పొందగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. 32 నుండి 35 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని పాటించేటువంటి వారు దీవించబడతారనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే వారు దేవునితో ఉన్నవారుగా ఉంటారు. వాక్యాన్ని విడిచిపెట్టిన వ్యక్తి అతని జీవితం శాపగ్రస్తమైనదిగా మారుతుంది, దేవునికి దూరం అవుతుంది. ఎందుకంటే వాక్యాన్ని విడిచిపెట్టడం అంటే దేవుని విడిచిపెట్టినట్లే. కాబట్టి మనము ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి.
దాన్ని మనం అనుసరించాలి. దాని ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడనే విషయాన్ని మనం మరవకూడదని దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విన్నట్లయితే దాన్ని అనుదిన జీవితంలో మనం పాటించడము లేదా అవిధేయత చూపడం మాత్రమే మిగిలి ఉంది. మనం లోబడతామా లేదా లోబడకుండా ఉంటామా అనేది మాత్రమే మన ముందు కనిపిస్తుంది. కాబట్టి మనం దేన్ని ఎంచుకుంటామా అనే దాన్ని బట్టి మనకు ఫలితం ఆధారపడి ఉంటుంది. మనము దేవునికి విధేయత చూపించడం ఎంచుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతాం. ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని విస్మరించినట్లయితే శాపానికి గురవుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మరి శాపగ్రస్తులుగా మారాలని కోరట్లేదు, కానీ ఆయనకు విధేయత చూపి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా వాక్యం యొద్దకు తిరిగి వెళ్ళినట్లయితే, వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని అనుసరిస్తూ మన జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే మనం దేవుని ద్వారా ఆయన కృపను అనుభవిస్తూ దీవించబడతామనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని మన ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేవుని మాట మీద ఆధారపడుతూ ఆయన విశ్వసిస్తూ విజయం పొందేంత వరకు కూడా మనం దేవుని విస్మరించకుండా, ఆయన వాక్యాన్ని వదిలిపెట్టకుండా ఆయన మీద నిరీక్షణ నుంచి మనం ముందుకు సాగాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోషువ ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని చదివి వినిపించాడు. వారు దానికి విధేయత చూపించేటట్లుగా వారికి ఆయన తెలియజేసినట్లుగా ఈనాటి వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో వాక్యమునకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత మనం ఇస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి అనేది, దీవించబడాలనేది దేవుడు మనకి ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం వాక్యం పైన మరింత దృష్టి మలిచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగించుకునే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన ప్రభువా, పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని నమ్ముటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని నమ్ముటను ఎన్నటికీ మేము ఆపకుండా ఉండేందుకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ ప్రభా నీ పైన మేము దృష్టి ఉంచి ప్రభా నీవిచ్చే విజయం పొందడానికి నీ వైపు చూసేందుకు మాకు సహాయం చేయమని, నీ కృప ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.